ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి? దీనికి సంబంధించి మనం అనేక సందర్భాల్లో అనేక విషయాలుగా మాట్లాడుకున్నాం. కథల రూపంలో ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే పిల్లలకి చెప్తానికి ఒక కథలాగా చెప్పామనుకోండి, వాళ్ళకి ఇంకా తొందరగా అర్థం చేసుకోగలుగుతారని. పంచతంత్ర కథలు బాగుంటాయి. సూపర్. అందులో మిత్రలాభం మిత్రభేదం వీటిలలో ఎన్ని రకాల కథలు చెప్తారో. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో చేయకూడదు, ఎంత మటుకు చేయాలి, ఎంతవరకు ఫ్రెండ్షిప్ చేయకూడదు, భలే భలే కథలు ఉంటాయి. అయితే సాధారణంగా ఏం చెప్తారంటే పంచతంత్రంలో చెప్పబడిన ప్రకారం సమానపాయ వ్యక్తులతోటే స్నేహం చేయాలి. నీ స్నేహితుడు ఒక మెట్టు నీకంటే పైనున్నా పర్వాలా, కానీ నీకంటే 4 మెట్లు కింద ఉన్న వాడితో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయకూడదు. నీకంటే 10 మార్కులు ఎక్కువ వచ్చేవాడితో ఫ్రెండ్షిప్ చేయి. ఎస్, వాళ్ళతో సంపాది. పిల్లలకి ఈ విషయం అయితే చెప్తాం బాగా. నువ్వు పైకి ఎక్కుతావు. అలాగే వాళ్ళ అమ్మ వాడికి చెప్తుంది, నీకంటే తక్కువ మార్కులు వచ్చేవాడితో ఫ్రెండ్షిప్ చేయకు అని. నువ్వు జాగ్రత్తగా చేయాలి. నువ్వు పైకి ఎదగటం కోసం స్నేహం చేసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారో మనకు అక్కర్లేదు, మనం ఏం ఆలోచించాలో అదే ఇంపార్టెంట్. మనకు సంబంధించి ఓ 80 మార్కులు వచ్చే పిల్లాడు ఒక యావరేజ్ 50% వచ్చేవాడితో స్నేహం చేస్తే 50 వాడు పైకి పెరగటం కంటే 80 వాడు తగ్గటమే కనపడుతుంది మనకి. ఎప్పుడు అస్సలు చదవని వాడు ఖాళీగా రికామీగా ఉండి ఆటలాడుకునే పిల్లాడు ఉంటే వీడు పోయి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే వాడిలాగానే వీడు చేస్తాడు, అలాగే తయారవుతారు. కానీ 100 మార్కులతో వాడితోటి కనుక ఫ్రెండ్షిప్ చేశాడనుకో, ఈ 80 వాడు నిరంతరం చదువుతూ కనపడతాడు, వీడు కొంచెం చదువుతాడు. ఆ నిరంతర చదివే వాడితోటి ఉండటం కోసం వీడు కూడా చదువు మొదలు పెడతాడు. ఎస్, కనీసం 90కి రీచ్ అవుతాడు. పెరుగుతాం మనం ఎక్కడో చోట. అయితే పంచతంత్రంలో ఒక కథ చెప్తారు, వడ్రంగి సింహం కథ. ఓకే. ఒక వడ్రంగి అడవిలోకి చెట్టు కొమ్మలు కొట్టుకోవడానికి మామూలు చెక్కలు కావాలి కదా, మంచి చేవగల కర్ర కోసం వెతుకుతూ అడవిలో లోపలికి వెళ్ళిపోయాడు. వెతుక్కుంటున్నాడు. వాళ్ళ ఆవిడ అన్నము కూరలు అవి ప్యాక్ చేసి ఇచ్చింది. ఓ చెట్టు ఎక్కాడు. సరే కొమ్మ చూసి ఇచ్చాకొట్టి చెట్టు చేవగల చెట్టు ఇది తెచ్చుకుందాం కొన్ని కొమ్మలని కొన్ని కొమ్మలు కొట్టాడు. కిందకి దిగి ఆ చెట్టు కొమ్మలు మూట కట్టుకుంటూ ఉండగా ఒక సింహం వచ్చి ఉనికిపోయాడు వడ్రంగి. మామూలుగా తెత్తమేమే అంటారు, హడిలిపోయి చెట్టు ఎక్కేసేయడం సినిమాటిక్గా ఎవరి వల్ల అవుతుంది? భయంతో కాళ్ళు చేతులు ఆడవు, నాలుక తడారిపోతుంది, కదలిక ఉండదు. బిగిసిపోయాడు భయంతో. బిగ చచ్చిపోయేసరికల్లా సింహం ఉంది, భయపడద్దు నేనేం చెయ్యను నిన్ను పోనీ అన్నది. అని నువ్వెవరు ఏమిటి అని అడిగితే సింహం గర్జిస్తుంది, మనిషి మాట్లాడతాడు. వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకున్నారు అని అడిగే అవకాశం పిల్లలకి ఇవ్వద్దు. పిల్లలకి ఇవ్వద్దా? మాకు ఇవ్వద్దా? మాకు ఇవ్వట్లేదా మీరు? నేను మీకు ఇవ్వను, మీరు మీ పిల్లలకి ఇవ్వకండి. సూపర్. ఓకే. సరే సింహం ఏమంది, నువ్వెవరు ఏమిటంటే నేను వడ్రంగిని చెట్టు కొమ్మలు కొట్టుకోవడానికి వస్తాను, అక్కడ ఉండేవాడిని, ఇప్పుడు ఇట్లా లోపలికి వచ్చాను అని చెప్పేసి సరే ఆకలిస్తుందని అన్నం తిందాం అనుకున్నాడు. ఏంటి నీ దగ్గర ఏదో మూట ఉంది, ఏం తెచ్చావని అడిగింది. చేతిలో ఉన్న మూటలో ఏముంది, అన్నము కూరలు ఉన్నాయి. తను ఇంత తిని ఆ సింహం ముందు పెట్టాడు. ఎప్పుడు మానవుల ఆహారం తినని ఆ సింహం అవి తినేసింది. చాలా బాగున్నాయి, మళ్ళీ కలుసుకుందామంది. కొద్ది రోజులకి మళ్ళీ వచ్చాడు వడ్రంగి. మళ్ళా సింహం తారసపడింది. ఆ పూట కూడా ఇతను తెచ్చిన అన్నం తిన్నది. ఇలా క్రమంగా ఏమైంది, అంతకుముందు నెలకోసారి వచ్చేవాడు, ఇప్పుడు సింహంతో స్నేహం వచ్చాక సింహానికి ఏమన్నా మంచి పదార్థం ఇంట్లో చేస్తే సింహానికి పెడతానని ఇంట్లో పట్టుకొచ్చేవాడు. ఓహో. పట్టుకొచ్చి తరచూ ప్రతి 10 రోజులకి సింహంతో కలవటం మొదలుపెట్టాడు. అయితే ఇట్లా ఎవరితోటైనా స్నేహం చేయడం అనే ప్రాక్టీస్ వచ్చింది సింహానికి. అది అడవిలో ఉన్న ఇంకో కొన్ని జంతువులతో స్నేహం చేసింది. కొన్ని రోజుల తర్వాత ఏదో చాలా పని ఉండి కాస్త లేటుగా కొంతకాలం గ్యాప్ తర్వాత వడ్రంగి మళ్ళీ అడవికి వెళ్ళేసరికల్లా సింహం కనపడింది. సింహంతో పాటు ఒక నక్క, ఒక కాకి 2 కనపడ్డాయి. వీళ్ళని చూడంగానే గబగబా చెట్టెక్కేశాడు వడ్రంగి. సింహం అంది, ఏమిటి చెట్టెక్కేస్తున్నావు, రారా, వీళ్ళిద్దరూ మన కొత్త స్నేహితులు, నాకెంతో స్నేహం కలిసింది, ఇది నక్క ఇది కాకి, నువ్వు తెచ్చిన ఆహార పదార్థాలు వీళ్ళకు కూడా పెట్టు, నేను 10 రోజుల నుంచి నువ్వు వచ్చి ఏదో తెస్తావని వీళ్ళని ఊరిస్తున్నాను అంటే వడ్రంగి అన్నాడు, నేను నీతో స్నేహం చెయ్యను. నువ్వు నేను స్నేహం సరే, నువ్వు నీకంటే తక్కువ వాళ్ళతో స్నేహం చేస్తున్నావు. ఈ నక్క ఉందే, ఇది నువ్వు వదిలేసిన ఆహారం తింటుంది. కాకి కూడా అంతే, కుళ్ళిన పదార్థాలు తినే అలవాటు ఉన్నవి అవి. నువ్వో ఫ్రెష్ మీటు తింటావు నువ్వు కదా. అవును. నువ్వు కొట్టిన లేడిని రేపొచ్చి తినవు, దాచుకుని తినవు, ఆకలేస్తే కానీ వేటాడవు. కానీ ఈ 2 జంతువులు ఉన్నాయి కదా, వీటికి ఆకలితోటి వాటితోటి నిమిత్తమే లేదు. ఎక్కడ కనిపిస్తే అక్కడ, ఏది కనిపిస్తే అది.
తర్వాత వీటికి నియమం లేదు, నిబద్ధత లేదు, ఒక పద్ధతి లేదు. ఇది ఇప్పుడు నాకు ఏ రకమైన హాని అయినా ఇవి తలపెట్టచ్చు. దారేపోతూ కాకులు నెత్తి మీద కొడతాయి, ఎందుకు కొడతాయో తెలియదు, అవును, తన్నేస్తాయి తల మీద. వాటికి అవసరం లేకపోయినా సరే వస్తువు పాడు చేస్తాయి. నక్క అసలు బాగా గుంట నక్క, దాని పద్ధతే అది, ఒక రకమైన కన్నింగ్ మెంటల్. కన్నింగ్. నిజమేనా రమ్మగారు, లేకపోతే మనం స్టోరీస్ కోసం నక్కని అలా క్రియేట్ చేసామా? నిజమే అంటే అది ఎవరైనా ఆహారం దగ్గర ఉంటే వాళ్ళని తోలేసి అది తీసుకోవడానికి ట్రై చేస్తుంది, వేరే జంతువుల్ని. అవి తినేసి వదిలేసిన వాటిని తింటుంది, దాచుకుంటుంది రేపటికి. ఆ బుద్ధిని అట్లా అంటారనమాట. కాబట్టి నీతో నాకు స్నేహం కుదరదు. సింహం బతిమలాడినా మనిషి వడ్రంగి ఒప్పుకోడు. నువ్వు అగ్ని ఉదాహరణ చెప్తుందనమాట. నువ్వు అగ్నిని తీసుకో, తనకంటే బలమైన గాలితో స్నేహం చేసి చెలరేగిపోతుంది అగ్ని. అవును, ఏదైనా దహించేయగలుగుతుంది, ఇంకా ప్రకాశవంతంగా అవుతుంది ఫ్రెండ్షిప్ వల్ల. ఇప్పుడు తనకంటే తక్కువ వాడైన ఇనుముతో ఫ్రెండ్షిప్ చేసి అగ్ని కూడా సావు దెబ్బలు తింటుంది, సమ్మెట దెబ్బలు. నీటితో ఫ్రెండ్షిప్ చేసి మొత్తానికి చల్లారిపోతుంది. నువ్వు కూడా అంతే చెప్పింది. కాబట్టి నీ ఇలా ఫ్రెండ్షిప్లో లో లెవెల్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే కుదరదు. నీలాంటి వాళ్ళు, నీకు దగ్గర వాళ్ళు, నీకంటే అధికులు, వాళ్ళని తీసుకో, వాళ్ళతో నువ్వు ముందుకెళ్తావు. మరి ప్రతి వాళ్ళు ఇలా అనుకుంటే మిగిలిన వాళ్ళు ఎట్లా? స్నేహంలో అలా అనుకోకూడదు, బోళ్ళని చెప్పుకుంటాం మనం. అవును, ఇవన్నీ కూడా మనం నోటికి చెప్పుకునే మాటలు. పంచతంత్రం ప్రపంచాన్ని చూసిన తంత్రం. పంచతంత్రంలో ఇలాంటివి స్పష్టంగా చాలా స్పష్టంగా నువ్వు నష్టపోతావు అని చెప్తారు. మనం అట్లా చిన్నబుచ్చకూడదు, వాళ్ళతో స్నేహం మానేయకూడదు. మానేయద్దు, నువ్వు అసలు చేయకు. మానేయి అని చెప్పటల్లా, చెయ్యకూడదు. నీ లెవెల్ వాళ్ళని చూసుకో స్నేహానికి. అలా ఎలా కలుగుతుంది? స్నేహం దానంతరది మొహాలు చూసాక కలుగుతుంది, వీళ్ళిద్దరూ స్నేహితులు అయిపోతారని ప్రేమకు చెప్పినట్టే స్నేహానికి డెఫినేషన్ చెప్తాను. కానీ స్నేహం ఎప్పుడు అలవాటు వల్ల డెవలప్ అవుతుంది, మొహాలు చూస్తే రాదది. ప్రేమ పుట్టినట్టుగా ఫస్ట్ సైట్ లాగా ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైట్ ఉండదు. ఫస్ట్ సైట్ అండి, అంతే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంది కదా, ఇప్పుడు అలాగా ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైట్ ఉండదు. మాట్లాడగా స్నేహం ఎక్కువ ముదురుతుంది, అలవాటు అవుతుంది. అలవాటుతోటి స్నేహం వస్తుంది. అలవాటు చేసుకునేటప్పుడు వీడు మన తరహా వాడు కాదు అని అనుకున్నప్పుడు పక్కన పెట్టేయండి, వాళ్ళతోటి ముందుకెళ్ళొద్దు. ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు. మనం పిల్లలకి చదువులు, ఉద్యోగాలు వీటి వరకు యాక్సెప్ట్ చేసేస్తాం, పిల్లలకి నూరి పోస్తాం. నువ్వు వాళ్ళతోనే ఉండు, వీళ్ళతోనే ఉండు, బాగా చదివే వాళ్ళతో. మిగతా విషయాలకు వచ్చేసరికి ఇలా మాట్లాడేస్తాం, ఎవరైనా ఒకటే. అవును కదరమ్మ గారు. అంటే అట్లా కాదు జయ, మనం ఏంటంటే ఎవరిని చిన్నబుచ్చకూడదని, ఒకళ్ళని జడ్జి చేయకూడదని చెప్పడం కోసం ఇప్పుడు మనం చెప్తున్నాం, అట్లా చెప్తాం. కానీ ఇవి బయటికి ప్రపంచానికి కోసం మాట్లాడే మాటలు. నిజంగా ఎవరికి వాళ్ళకి తెలుసు. లోపల చెప్తారు, ఆ వెదవుతో తిరుగుతావు, అందుకే నీకు ఇలాంటి కోతి బుద్ధులు వచ్చినాయి అంటారు. కరెక్ట్ అండి. అది బయటకు అనరు. పబ్లిక్లో మాట్లాడేటప్పుడు మనం స్పీచెస్ ఇస్తాం కదా, మంచి మాటలు చెప్పుకుంటాం, నిజం మాట్లాడతాం. నిజం మాట్లాడంగానే వాళ్ళు దుర్మార్గులు, మీరు చెడ్డవాళ్ళు, మీరు ఇలా అంటారా అలా అంటారా, మీకు అది లేదా, మీకు ఇది లేదా, మీరు దాని పేరెత్తుతారా, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. కానీ నీ లోపలికి నీకు తెలుసు గ్యారంటీగా. ఖచ్చితంగా నీ కొడుక్కి, మన కొడుకు వాడికి ఒక ఫ్రెండ్షిప్ చేసి వాడికి బ్యాడ్ హ్యాబిట్స్ వస్తుంటే స్నేహంలో ఇలాంటివన్నీ ఉంటాయి అని సమర్థిస్తావా నువ్వు? వాళ్ళని తిట్టిపోయి పక్కన ఫ్రెండ్స్ని చెయ్యం. ఇప్పుడు అది నలుగురిలో చేసేటప్పుడు స్నేహాలు విడదీస్తే ఎట్లా? స్నేహం ఇలాగా అని స్నేహం మీద స్పీచెస్ ఇస్తాం మనం. ఆ నష్టం మనకి సంభవించినప్పుడు మన రియాక్షన్ వేరేగా ఉంటుంది. అవునండి. పంచతంత్రానికి రియాక్షన్స్ ఏం లేవు, కరెక్ట్గా ఇది ఇంతే అని గీత గీసినట్టు చెప్తుంది. కానీ భలే ఉంటాయండి పంచతంత్రం స్టోరీస్, బుల్లి స్టోరీస్. చిన్న కథ కానీ నీతి చాలా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు పబ్లిక్ కోసం ఒప్పుకోకర్లా, చెప్పక్కర్లా, నువ్వేం చేయాలో అది చెయ్యి, అంతే. రమ్మగారు. రైట్ అండి. నమస్తే.